ఆర్మీలో విధులు నిర్వహిస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కథ ప్రతి ఒక్కరినీ కదలిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరెంట్ల మండలం కళ్లితండ గ్రామానికి చెందిన మురళి పేద కుటుంబంలో జన్మించిన చిన్నప్పట్నుంచే జవాను కావాలని కలలు కన్నాడు. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడి చివరకు 2022లో గుంటూరులో నిర్వహించిన ఎంపికలో అగ్నివీరుగా ఎంపికయ్యాడు. దేశ సేవకే అంకితమైన అతను ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో 851 లైట్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. పంజాబ్, అస్సాం లాంటి ప్రాంతాల్లో పనిచేసిన మురళికి 2 సంవత్సరాలకు పైగా సేవా అనుభవం ఉంది. రైల్వేలో ఉద్యోగం వచ్చినా దేశం కోసం సేవ చేయాలనే తపనతో ఆ అవకాశాన్ని వదిలిపెట్టేశాడు. చిన్నతనం నుంచి దేశభక్తి గల మురళిని అతడి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఎంతో కష్టపడి చదివించారు. తల్లిదండ్రులు ముంబైలో కూలీలుగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మురళి తన చదువును సొంత ఊరైన సోమందేపల్లి, అనంతపురం ప్రాంతాల్లో పూర్తి చేశాడు. ఇటీవలే స్వగ్రామంలో జరిగిన జాతరకు తల్లిదండ్రులు ముంబై నుంచి వచ్చారు. ఆనందంగా బంధువులతో గడిపారు. అయితే అనుకోని విషాదం వారిని కుదిపేసింది. ఆపరేషన్ సింధూర్లో విధుల్లో పాల్గొన్న మురళి దేశ రక్షణ కోసం పోరాడుతూ వీర మరణాన్ని పొందాడు. మురళి తల్లిదండ్రులు అతడి పెళ్లికి సిద్ధంగా ఉండగా కుమారుని మరణ వార్తతో శోకసాగరంలో మునిగిపోయారు. కొత్తగా కట్టించిన ఇంటిలో ఇప్పుడు శూన్యతే మిగిలింది. మురళి ఒక్కగానొక్క సంతానంగా ఉన్న తల్లిదండ్రుల బాధను చెప్పడానికి మాటలు చాలవు. అతని స్నేహితులు కూడా ఈ వార్తతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. డిప్రెషన్లో ఉన్న సమయంలో మురళి తన్ను మోటివేట్ చేశాడని తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుండెను తడిమేసేలా ఉన్నాయి. మరణానికి ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తల్లిదండ్రుల బాధ్యతలు అప్పగించాడని కూడా చెప్తున్నారు.